స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న నేపథ్యంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ సోమవారం కార్యాలయంను సందర్శించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నామినేషన్ దాఖలు కోసం వచ్చిన అభ్యర్థులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి, మండల అభివృద్ధి అధికారి షాజలుద్దీన్, ఆర్ఐ గౌసుద్దీన్, రామాయంపేట పట్టణ ఎస్ఐ బాలరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి మనకు మొదటి విడత ఫేజ్ 1 సంబంధించిన దాంట్లో స్క్రూటినీ కూడా నిన్న అయిపోయింది. మరి ఫేజ్ 2 సంబంధించిన దాంట్లో ఇప్పుడు రామాయంపేట మండలంలో మనకు నామినేషన్ స్వీకరణ చేస్తూ ఉన్నాం. నిన్న, ఇవాళ, రేపు. కాబట్టి ఎవరైనా ఔత్సాహికులు ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మరి చివరి గడియ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు కాలాన్ని ఉపయోగించుకొని మన సక్రమంగా మనకు నామినేషన్ పత్రాలు ఎటువంటి డిఫెక్ట్ లేకుండా మరి అప్లై చేసినట్లయితే రేపు స్క్రూటినీ కూడా అది పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం కూడా మరి మండలంలో మన హెల్ప్ డెస్క్ పెట్టారు. అక్కడ నామినేషన్ పత్రాలు ఇస్తారు. దానికి కావాల్సిన జరపాల్సిన ధ్రువపత్రాలు ఏంటని కూడా విషయాలు చెప్తుంటారు. మరి కాంటెస్ట్ క్యాండిడేట్స్ కూడా మన ఆదర్శ ప్రవర్తన నియమాలు ఉంటుంది. అది క్యాండిడేట్స్కు పొలిటికల్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతరులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, అందరూ కూడా దాన్ని అవలంబించవలసి ఉంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేయకుండా మరి మొదటిగానే వచ్చేసి అవన్నీ కూడా మనకు సరిగా ఉన్నాయా లేవో, అప్లికేట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని సర్టిఫికేట్స్ కావాల్సినవి తీసుకొని అప్లై చేయవలసిగా కోరుతా ఉన్నాం.